నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్ 7 మ్యాథమెటిక్స్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. అదే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. సరే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో చూసేద్దామా? ఫస్ట్ పవర్స్ అంటే ఏంటో చూద్దాం. తర్వాత వాటి లాస్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత నెగటివ్ ఇంకా జీరో పవర్స్ గురించి. తర్వాత పెద్ద నంబర్స్ని స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాయాలో నేర్చుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా సాల్వ్ చేసి చివర్లో అన్నిటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. సరేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. అసలే ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి మీరు చూసే ఉంటారు కదా. ఒక నంబర్ పైన చిన్నగా ఇంకో నంబర్ రాసి ఉంటుంది. ఏంటంటారు దాని మీనింగ్? రండి ఇప్పుడు తెలుసుకుందాం. దీన్నే మనం ఎక్స్పోనెంట్ అంటాం. అంటే ఏంటంటే ఒకే నంబర్ని మళ్ళీ మల్టిప్లై చేయడాన్ని సింపుల్గా చూపించే పద్ధతి అన్నమాట. ఇక్కడ కిందున్న పెద్ద నంబర్ ఉంది కదా, దాన్ని మనం బేస్ అంటాం. దానిపైన ఉండే చిన్న నంబర్ని ఎక్స్పోనెంట్ అంటాం. ఉదాహరణకు 10⁴ తీసుకుందాం. చూడండి, ఇక్కడ 10⁴లో బేస్ ఏమో 10, ఎక్స్పోనెంట్ ఏమో 4. అంటే దీని అర్థమేంటంటే మనం బేస్ అయిన 10ని ఎక్స్పోనెంట్ ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. ఇక్కడ 4 ఉంది కదా, సో 4 సార్లు. అంటే 10 × 10 × 10 × 10. సో రిజల్ట్ 10,000. చూసారా ఎంత సింపులో? సరే, బేసిక్స్ అర్థమైపోయాయి కదా. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఎక్స్పోనెంట్స్తో వర్క్ చేయడాన్ని ఇంకా ఈజీ చేసే కొన్ని పవర్ఫుల్ రూల్స్ ఉన్నాయి. వాటినే మనం లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అని అంటాం. రండి ఆ గేమ్ రూల్స్ ఏంటో చూద్దాం. సో మన ఫస్ట్ లా, ఒకే బేస్ ఉన్న పవర్స్ని మల్టిప్లై చేయడం. ఇక్కడ ఒకే ఒక్క కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బేస్లు సేమ్ ఉండాలి. అలా సేమ్ బేస్ ఉన్నప్పుడు మనం సింపుల్గా వాటి ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, జనరల్ రూల్ x⁴a × x⁴b ఈక్వల్స్ x⁴a + b. అసలు ఈ రూల్ ఎందుకు వర్క్ అవుతుందో చూద్దామా? ఓకే, 3² × 3³ తీసుకుందాం. 3² అంటే ఏంటి? 3 × 3. మరి 3³ 3 × 3 × 3. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి రాస్తే 3 × 3 × 3 × 3 × 3. మొత్తం ఎన్ని 3లున్నాయి లెక్క పెట్టండి. 5. సో ఇది 3⁵ అవుతుంది. మన రూల్ ప్రకారం చూస్తే 2 + 3 ఎంత? 5. సరిపోయింది కదా. సో ఈ రూల్ ఒక సూపర్ షార్ట్కట్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ లా, ఇది డివిజన్ గురించి. మళ్ళీ ఇక్కడ కూడా బేస్లు సేమ్గా ఉండాలి. అలా సేమ్ బేస్ ఉన్న పవర్స్ని డివైడ్ చేస్తున్నప్పుడు మనం ఎక్స్పోనెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే. జనరల్ రూల్ ఏంటంటే x⁴a డివైడెడ్ బై x⁴b ఈక్వల్స్ టు x⁴a - b. దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేద్దాం. 5⁴7 డివైడెడ్ బై 5⁴4. దీన్ని ఫ్రాక్షన్లా రాసుకుందాం. అంటే పైన 7 5లు, కింద 4 5లు ఉంటాయి. ఇప్పుడు పైనున్న 4 5లని కిందున్న 4 5లని క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకేం మిగిలింది? పైన 3 5లు మిగిలాయి. అంటే 5 × 5 × 5. అదే 5³ మన షార్ట్కట్ రూల్ ప్రకారం చూసిన 7 - 4 ఎంత? 3. పర్ఫెక్ట్. ఓకే, మన మూడోలా ఫైండింగ్ ఏ పవర్ ఆఫ్ ఏ పవర్. అంటే ఒక బ్రాకెట్ ఉండి లోపల ఒక ఎక్స్పోనెంట్, బయట ఇంకో ఎక్స్పోనెంట్ ఉంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఆ రెండు ఎక్స్పోనెంట్స్ని మల్టిప్లై చేయాలి. రూల్ చూడండి, x⁴a⁴b ఈక్వల్స్ x⁴a × b. ఇదెలా వర్క్ అవుతుందో చూద్దామా? 2³ 6. దీని అర్థం ఏంటంటే 2³ 6 సార్లు మల్టిప్లై చేయడం. అంటే 2³ × 2³ అలా 6 సార్లు. ఇప్పుడు మన ఫస్ట్ లా గుర్తుందా? బేస్ సేమ్ అయితే పవర్స్ని యాడ్ చేయాలి. సో 3 + 3 + 3 + 3 + 3 + 3. ఇది 2⁻18 అవుతుంది. అదే మన షార్ట్కట్ ప్రకారం చూస్తే 3 × 6 18. సింపుల్. చూసారా ఈ రూల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో? సరే, ఇప్పటిదాకా మనం చూసినవన్నీ పాజిటివ్ ఎక్స్పోనెంట్స్. వాటితో ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నాం. కానీ ఒక డౌట్, ఒకవేళ ఎక్స్పోనెంట్ 0 అయితే లేదా నెగటివ్ నంబర్ అయితే అప్పుడేం జరుగుతుంది?
చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. రండి ఈ స్పెషల్ కేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ వీటి వెనుక కూడా మనం నేర్చుకున్న లాజికే ఉంటుంది. లెట్స్ ఎక్స్పాండ్ ఆ యూనివర్స్ ఆఫ్ నంబర్స్. ఫస్ట్, జీరో ఎక్స్పోనెంట్ రూల్. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఏ నాన్ జీరో నంబర్కైనా సరే పవర్లో జీరో ఉంటే దాని వాల్యూ ఎప్పుడూ 1 అంతే. జనరల్ రూల్, x పవర్ 0 ఈక్వల్స్ 1. అసలు ఎందుకు 1 అవుతుంది? లాజిక్ చూద్దాం. 5 క్యూబ్ డివైడెడ్ బై 5 క్యూబ్ తీసుకోండి. నార్మల్గా ఎరిథమెటిక్లో 125 డివైడెడ్ బై 125 ఎంత? 1. కరెక్టే కదా? ఇప్పుడు మన సెకండ్ లా, డివిజన్ రూల్ అప్లై చేద్దాం. 5 పవర్ 3 మైనస్ 3 అవుతుంది, అంటే 5 పవర్ 0. సో ఒకే ప్రాబ్లంకి 2 ఆన్సర్స్ వచ్చాయి, 1 ఇంకా 5 పవర్ 0. అంటే దాని అర్థమేంటి? 5 పవర్ 0 ఖచ్చితంగా 1కి ఈక్వల్ అవ్వాలి. చూసారా, ఇదేదో మ్యాజిక్ కాదు, ప్యూర్ లాజిక్. ఓకే, నెక్స్ట్ నెగటివ్ ఎక్స్పోనెంట్ రూల్. ఒక నంబర్కి పవర్లో నెగటివ్ నంబర్ ఉంటే దాని అర్థం రెసిప్రోకల్. రెసిప్రోకల్ అంటే ఏం లేదు, సింపుల్గా ఆ పవర్ని కిందికి అంటే డినామినేటర్లోకి తీసుకురావాలి. అప్పుడు నెగటివ్ సైన్ పాజిటివ్ అయిపోతుంది. జనరల్ రూల్, ఎక్స్ పవర్ మైనస్ ఏ ఈక్వల్స్ 1 బై ఎక్స్ పవర్ ఏ. మళ్ళీ మన ఫేవరెట్ డివిజన్ రూల్తోనే దీన్ని కూడా ప్రూవ్ చేద్దాం. 7 క్యూబ్ డివైడెడ్ బై 7 పవర్ 5 తీసుకుందాం. అరిథమెటిక్ ప్రకారం పైన 3 7లు, కింద 5 7లు. క్యాన్సిల్ చేస్తే కింద 2 7లు మిగులుతాయి, అంటే 1 బై 7 ఇంటూ 7 లేదా 1 బై 7 స్క్వేర్. ఇప్పుడు మన లా 2 ప్రకారం చేద్దాం. 7 పవర్ 3 మైనస్ 5 ఎంత? 7 పవర్ మైనస్ 2. సో మళ్ళీ అదే లాజిక్, 7 పవర్ మైనస్ 2 అనేది 1 బై 7 స్క్వేర్కి ఈక్వల్ అవ్వాల్సిందే. ఈ రూల్స్ మధ్య కనెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సరే, ఇప్పుడుదాకా మనం నేర్చుకున్న ఈ ఎక్స్పోనెంట్స్ రియల్ వరల్డ్లో ఎక్కడ యూజ్ అవుతాయో చూద్దాం. ఇది చాలా చాలా ప్రాక్టికల్ అప్లికేషన్. సైంటిస్ట్స్, ఇంజనీర్స్ చాలా పెద్ద పెద్ద నంబర్స్ని, అలాగే చాలా చిన్న నంబర్స్ని ఈజీగా రాయడానికి దీన్నే వాడతారు. ఈ స్లైడ్లో ఉన్న నంబర్స్ చూడండి. ఒక స్టార్కి మనకి మధ్య ఉన్న దూరం 150 బిలియన్ మీటర్స్. అలాగే ఒక రెడ్ బ్లడ్ సెల్ డయామీటర్ 0.000007 మీటర్స్. అబ్బా, ఈ జీరోస్ అన్నీ లెక్క పెట్టి రాయాలంటే ఎంత కష్టమో కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుందో ఆలోచించండి. మరి ఇంత పెద్ద, ఇంత చిన్న నంబర్స్ని సింపుల్గా తప్పులు పోకుండా సైంటిఫిక్గా రాయడానికి ఏమైనా మార్గముందా? ఎస్, ఖచ్చితంగా ఉంది. దాన్నే మనం స్టాండర్డ్ ఫామ్ లేదా సైంటిఫిక్ నొటేషన్ అని పిలుస్తాం. అంటే ఏంటంటే ఏ నంబర్నైనా a ఇంటూ 10 పవర్ n ఫార్మాట్లో రాయడం. ఇక్కడ a అనే నంబర్ 1కి 10కి మధ్యలో ఉండాలి. n ఒక ఇంటీజర్. దీన్ని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ డెసిమల్ పాయింట్ని జరపాలి. ఎక్కడి వరకు? దాని లెఫ్ట్ సైడ్లో ఒకే ఒక్క నాన్ జీరో డిజిట్ ఉండే వరకు. మనం డెసిమల్ని ఎన్ని ప్లేసెస్ మూవ్ చేశామో అదే మన ఎక్స్పోనెంట్ n. ఒకవేళ ఒరిజినల్ నంబర్ పెద్దది అయితే, అంటే 1 కన్నా ఎక్కువైతే n పాజిటివ్. ఒకవేళ ఒరిజినల్ నంబర్ చిన్నది అయితే, అంటే 1 కన్నా తక్కువైతే n నెగటివ్. సరే, మనం ముందు చూసిన ఎగ్జాంపుల్స్కి దీన్ని అప్లై చేద్దాం. $150 మిలియన్ ని $1.5 బిలియన్ గా రాసుకోవచ్చు. ఇందులో డెసిమల్ పాయింట్ని 11 ప్లేసెస్ లెఫ్ట్కి మూవ్ చేస్తే 1.5 వస్తుంది. సో 1.5 ఇంటూ 10 పవర్ 11. నెక్స్ట్ 0.000007. ఇందులో డెసిమల్ పాయింట్ని 6 ప్లేసెస్ రైట్కి మూవ్ చేస్తే 7 వస్తుంది. ఇది చిన్న నంబర్ కాబట్టి 7 ఇంటూ 10 పవర్ -6. చూసారా ఎంత నీట్గా సింపుల్గా మారిపోయాయో? ఓకే, మనం అన్ని రూల్స్ నేర్చుకున్నాం. వాటిని ఎక్కడ వాడాలో కూడా చూసాం. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్, వీటన్నిటినీ కలిపి ప్రాబ్లం సాల్వ్ చేయడం. లెట్స్ పుట్ ఇట్ ఆల్ టుగెదర్. ఓకే, ఎగ్జాంపుల్ 1. దీన్ని సింప్లిఫై చేద్దాం. x పవర్ 5 ఇంటూ x పవర్ 6 డివైడెడ్ బై x క్యూబ్. ఇక్కడ మల్టిప్లికేషన్, డివిజన్ 2 రూల్స్ వాడాలి. సరే, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ పైన ఉన్న న్యూమరేటర్ని సింప్లిఫై చేద్దాం. లా 1 ప్రకారం బేస్ సేమ్ కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. సో x పవర్ 5 ప్లస్ 6 అంటే
x పవర్ 11. ఇప్పుడు మన ప్రాబ్లం ఎలా మారింది? x పవర్ 11 డివైడెడ్ బై x క్యూబ్. ఓకే, ఇప్పుడు లా 2 వాడాలి. డివిజన్ కాబట్టి పవర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. x పవర్ 11 మైనస్ 3 అంటే x పవర్ 8. ఫైనల్ ఆన్సర్ x పవర్ 8. సరే, ఇప్పుడు మీ వంతు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్ని ట్రై చేయండి. సింప్లిఫై 4 స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ 4 పవర్ మైనస్ 5. ఇప్పుడు ఈ పాఠాన్ని పాజ్ చేసి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్ వచ్చాక ప్లే చేయండి. మనం సొల్యూషన్ చూద్దాం. ఓకే, మీ ఆన్సర్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ 4 స్క్వేర్ హోల్ క్యూబ్. ఇది లా 3 ఫార్మాట్లో ఉంది. సో పవర్స్ని మల్టిప్లై చేయాలి. 4 పవర్ 2 ఇంటూ 3 అంటే 4 పవర్ 6. ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది? 4 పవర్ 6 ఇంటూ 4 పవర్ మైనస్ 5. ఇది లా 1. సో పవర్స్ని యాడ్ చేయాలి. 4 పవర్ 6 ప్లస్ మైనస్ 5 అంటే 4 పవర్ 1. ఫైనల్ ఆన్సర్ ఈజ్ 4. ఆల్ రైట్, నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ 5,89,300. దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాయండి. మళ్ళీ ఒకసారి పాజ్ చేసి ట్రై చేయండి. ఓకే, సొల్యూషన్ చూద్దాం. నంబర్ 5,89,300. మనం డెసిమల్ పాయింట్ని 5కి 8కి మధ్యలో పెట్టాలి. అప్పుడు అది 5.893 అవుతుంది. ఎన్ని ప్లేసెస్ మూవ్ చేశాం లెక్కబెట్టండి. 6 ప్లేసెస్ లెఫ్ట్కి. ఇది పెద్ద నంబర్ కాబట్టి ఎక్స్పోనెంట్ పాజిటివ్. సో ఫైనల్ ఆన్సర్ 5.893 ఇంటూ 10 పవర్ 6. ఎక్సలెంట్. ఈరోజు లెసన్లో మనం చివరి భాగానికి వచ్చేసాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న పవర్ఫుల్ రూల్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఇది మీ ఎక్స్పోనెంట్ టూల్ కిట్ లాంటిది. ఈ స్లైడ్ని ఒక క్విక్ రెఫరెన్స్ లాగా వాడుకోవచ్చు. మల్టిప్లయింగ్ పవర్స్ x పవర్ a ఇంటూ x పవర్ b ఈక్వల్స్ x పవర్ a ప్లస్ b. డివైడింగ్ పవర్స్ x పవర్ a బై x పవర్ b ఈక్వల్స్ x పవర్ a మైనస్ b. పవర్ ఆఫ్ అ పవర్ x పవర్ a హోల్ పవర్ b ఈక్వల్స్ x పవర్ a ఇంటూ b. జీరో ఎక్స్పోనెంట్ x పవర్ 0 ఈక్వల్స్ 1. నెగటివ్ ఎక్స్పోనెంట్ x పవర్ మైనస్ a ఈక్వల్స్ 1 బై x పవర్ a. ఫైనల్గా స్టాండర్డ్ ఫార్మ్ a ఇంటూ 10 పవర్ n. ఈరోజు మీరు ఎక్స్పోనెంట్స్ అనే ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాథ్ కాన్సెప్ట్ని సక్సెస్ఫుల్గా నేర్చుకున్నారు. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ఈ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్గా గుర్తుంటాయి. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.